నీకు స్తోత్రం. ఎప్పుడు టైం అయిపోయింది, ఎప్పుడు ముగిస్తాడు పాస్టర్ గారు. ఇంకెక్కడ నువ్వు ఆరాధించింది? హృదయంలో ఎక్కడ ఆరాధన ఉంది? ఈ నెలంతా కూడా దేవుడు నీకు మీ చేసిన మేళ్ళని తలుచుకుంటూ ఒకసారి ఊహించండి. ఈ నెలలో ఎంతమంది మరణించారు నీకు తెలియకుండా. ఒకసారి ఊహించండి ఎంతమంది బెడ్ మీద ఇంకా కోమాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఊహించండి ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్న వాళ్ళు ఉంటున్నారు. ఎంతమంది కాళ్ళు చేతులు విరిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరం చూస్తుంటే నీకు అసలు భయం అనేది కలగడం లేదు. దేవుడు అంటే భయం లేదు నీకు. భయం లేకపోతే వాళ్ళందరూ కాన్ఫరెన్స్లో నిలబడ్డాడు. ఆయన దేవుని సన్నిధి, దేవా నువ్వు ఎక్కడానంటే నేను లేను అని చెప్పేసానండి. ఆయన గ్రీటింగ్స్ కూడా చెప్పడం మానేసి డైరెక్ట్గా అందరు సైలెంట్ అయిందాక పాస్టర్ గారు అసలు ఏం మాట్లాడట్లేదు అంటే స్టేజ్ మీద నిలబడి అందరు బిత్తరపోయారు. ఏం మాట్లాడట్లేదు ఏంటి పాస్టర్ అసలు అని చెప్పి అప్పుడు అందరు సైలెంట్ అయితే అప్పుడు స్టార్ట్ చేసింది. ఈ రోజుల్లో జనాలకు చెప్పాల్సి వస్తుంది, ఎలా చేయండి, అలా చేయండి, అలా చేయండి, ఎలా చేయండి అని. నిజంగా దేవుని యొక్క భయం ఉంటే నీకు ఎవరు చెప్పే అవసరం లేదు. నువ్వు ఏ పని చేయాలో నీకు తెలుసు, నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుసు. నువ్వు అన్నం తినడానికి నీకు ఎవరైనా చెప్పాలా? నువ్వు పెరిగిన తర్వాత నీ ప్లేట్ నువ్వు తీసుకెళ్ళి నువ్వు అన్నం వేసుకుని తినలేవా? హలో, వింటున్నాం మనం జాగ్రత్తగా. దేవుని యొక్క భయం మనలో ఉంది, దైవికమైనటువంటి భయం మనలో ఉంది. ఆ భయం ఉంటే కనుక మనలో రోషం ముట్టుకోవచ్చు. దేవుడు అంటే భయం ఉంటే ఏమొస్తుంది? మనలో రోషం ప్రార్థన చేయడానికి ఒక రోషం, దేవుని సన్నిధిలో గడపడానికి ఒక రోషం. ఇంతకుముందు పాస్టర్ గారు కూడా ఇక్కడ నిలబడి ఆయన ఏం చెప్పాడు? చైన్ ప్రేయర్స్ చేయండి, అనేక మంది రక్షించబడాలి. అక్కడ పరిస్థితులు బాగాలేదు, ఉత్తరాంధ్ర అంతా కూడా, ఉత్తర భారతదేశం అంతా కూడా ఇలాగ అట్టుడికి పోతుంది, ఇక్కడ పరిస్థితులు బాగాలేదని చెప్తుంటే మనకు మాత్రం ప్రార్థన చేయడానికి మాత్రం సమయం లేదు. అన్నింటికి సమయం దొరుకుతుంది. ఉద్యోగాలు చేసుకోవడం తప్పు కాదు, చేయాలి, తప్ప అనడం. కానీ ఉద్యోగమే జీవితం కాదు కదా. హల్లెలూయా. పోయిన వారంలో చెప్పాను, ప్రతిరోజు 5 గంటలకి మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. ఇక నుంచి అందరూ లేచి సిద్ధపడండి అని అంటే ఒక్కళ్ళు కూడా గూగుల్ మీట్కి పెడితే గూగుల్ మీట్లో ఒక్కళ్ళు రాల. 1st తారీఖు రోజు అందరూ ఏమనుకున్నారు? 5వ తారీఖు నుంచి అనుకున్నారు. అందరూ 5వ తారీఖు నుంచిలే, ఇప్పుడేముంది అంత పాస్టర్ గారు ఏదో పెట్టుంటాడులే లింక్ తెలియక అనుకున్నారు. కనీసం ఎవరన్నా ఓపెన్ చేసి పాస్టర్ గారు ఏంది ఇది ఎందుకు పెట్టారు అని కనీసం ఫోన్ కూడా ఒక్కళ్ళు కూడా చేయలేదు. ఎందుకు అడిగితే ప్రార్థనకి ఎందుకు రాలేదని తిడతాడేమో అదొక భయం. పాస్టర్ అంటే భయం ఉంటుంది, కానీ ఈ రోజుల్లో జనాలకి దేవుడు అంటే భయం. ఈ మధ్య కాలంలో ఎలాగైపోయారంటే కొంతమంది జనాలు మా పాస్టర్ గారే మా దేవుడు అన్నాడు చెప్పు. పాస్టర్ని గౌరవించాలి, హత్తుకోవాలి, పాస్టర్కి సన్మానించాలి, కానీ దేవుణ్ణి ఆరాధించు. ఈ రోజుల్లో జనాలు పాస్టర్లను ఆరాధించడం మొదలుపెట్టి, ఇక్కడ మేము వయసులో కొంచెం చిన్నగా ఉన్నాం కదా, ఇప్పుడు కుర్రోళ్ళు ఎవరైనా వచ్చి ఇంకేం తెలుసు, పెద్దయ్య గారు ఉన్నాడు, పెద్దయ్య గారు వయసులో అనుభవం అంతా ఎక్కువ, మంచిది, ఆయన సేవకుడే, ఇచ్చింది ఒక్కడే దేవుడు, వాడుకునేది ఒక్కడే దేవుడు. ఆయనకి ఇచ్చే గౌరవం వేరుంటుంది, ఈయనకి ఇచ్చే గౌరవం వేరుంటుంది. మళ్ళీ పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు, పెద్ద సంఘాలు, చిన్న సంఘం. మనిషికి దేవుడు అంటే భయం లేదు కాబట్టి సేవకుడు అంటే భయం. మా కళ్ళ ముందే పెరిగింటారు, మీ కళ్ళ ముందే పెరిగింది, కానీ ఇప్పుడు ఎవరు ఆ భయం లేదు జనాలు. దేవుడు అంటే భయం ఉంటే పాస్టర్ అంటే భయం ఉండేది జనాలు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా బాధ కలుగుతూ ఉంటుంది ప్రతి దినము కూడా. ఎందుకని ప్రార్థన అంటే ఎంతమంది మనము నిజంగా ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి పరుగులెడుతూ వస్తాం. ఒక గంట నిద్రపోవడానికైనా వెనకాడం, కానీ ప్రార్థన అంటే మాత్రం ఇవాళ గాదులు వచ్చేవారం వెళ్దాం, ఈ వారం గాదులు వచ్చేవారు. అరే, బల్లారాధనకి ముందు రోజు రాత్రి సిద్ధపాటు కూడుకుంటాం. అందరికీ రాత్రి ప్రార్థన నెలలో ఒక్కరోజే ఉంటుంది. ఒక గంట వచ్చి వెళ్తానికి ఏమైంది అని అంటే ఏం లేదు. మళ్ళీ మాట్లాడండి దాని గురించి అడిగితే ఆ పాస్టర్ గారు కావాలని మమ్మల్ని టార్గెట్ చేసి తిడతాడు. ఆయనకేం పని పాటలేదు, ఎలా తిడితే ఇంకెవరు ఉంటారు సంఘంలో? తిట్టట్లేదురా నాయన, నీ యొక్క వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడ్డానికి చెప్తున్నటువంటి మాట ఇది, ఉపదేశం. వాక్యం అంటే ఎల్లప్పుడూ కూడా పూత వేసినట్టుగా పైన రంగులు అద్దడం కాదు. సున్నం కొట్టిన సమాధుల్ని కూడా బయటికి తీయాలి. ఏం చేయాలి? సున్నం కొట్టిన సమాధుల్లో చూస్తే అప్పుడు లోపల ఉన్న అదేంటి అనేది, కంపు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మనం కడగబడాలి, వాక్యం చేత ఉదక స్నానం చేయబడి కడగబడాలి. సో అసలు ఇంతకీ దేవుని భయం కలగాలంటే అసలు దేవుడు ఎవరో మనం తెలుసుకున్నాం. 145వ కీర్తన తీయండి అందరూ కూడా, 10వ వచనం చదవండి. మనుష్యులు వివరించెదరు, నేను నీ మహాత్యమును వర్ణించెదను. కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తనలో దేవుని గురించినటువంటి మహోన్నతమైనటువంటి ఆ మహాత్యము గురించి చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో మీరు చదివితే కనుక అక్కడ నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఏం క్రియలంట? ఈ సృష్టి అంతా కూడా ఏం కలగజేస్తుందంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందుకని యేసయ్య గాడి మీద వెళ్తూ ఉన్నప్పుడు అందరూ కూడా హోసన్నా జయము, హోసన్నా జయము. ఇప్పుడు వచ్చే నెల అదే, ఈ నెలాఖరికి 31వ తారీఖు ఏంటి? ఈస్టర్ పండుగ, మట్లాది వారం. హోసన్నా జయము, హోసన్నా జయమని ఈ నెలలోనే పలికింది అందరూ కూడా. పలుకుతుంటే అప్పుడు పక్కన ఉన్న పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళేమన్నారంటే, మీ వాళ్ళకి చెప్పేసయ్యా, వాళ్ళు ఏంది గట్టిగా అరుస్తున్నారు, వాళ్ళు అరవకూడదని చెప్పానంటే, ప్రజలు నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పేసి. మీరు ఒకవేళ వీళ్ళని ఆపొచ్చేమో, కానీ రాళ్ళని ఎవరు కూడా ఆపలేదు. ఆ రాళ్ల నుంచి అబ్రహాముకు పిల్లలను పుట్టిస్తా అన్నాడు. నీకు తెలిసిన దేవుడు ఒక ఎత్తు అయితే, నువ్వు చూడవలసిన దేవుడు ఇంకొకరు. నువ్వు ఊహించినటువంటి ఇమేజ్లో నువ్వు ఊహించుకున్నట్టుగా ఉండలేదు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి అని అంటే
ఆయన యందలి భయమే నీకు ఆయనను గూర్చి వివరించడం మొదలు పెడుతుంది.